పవన్ కళ్యాణ్ మీద అదేం కడుపు అంటో అర్థం కాదు. నిన్న ఆయన మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పెట్టినటువంటిదేమో ఆయన ఏదో మిస్యూజ్ చేస్తున్నాడని. ఆయన సినిమా ఆయన చేసుకుంటే దాంట్లో మిస్యూజ్ ఏముంది? పోలీసులు ఎస్కార్ట్ అంటారా, అది ఎక్కడైనా ఉంటుంది. లేదు టికెట్ రేట్ల పెంపు అంటారా, అన్ని సినిమాలకి ఇస్తున్నారు, ఆయన సినిమాకి ఏమి ఇవ్వలేదు కదా. ప్లస్ దాంతోపాటుగా జిఎస్టీ అందరికీ ఉన్నట్టుగానే ఉంటుంది, కడతారు, అది ఆటోమేటిక్గా. కానీ ఏదో అన్యాయం జరిగిపోయింది అన్నటువంటి ప్రచారం చేసుకొచ్చారు, అది ఒకటి. ఇప్పుడు మరొకటి, ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ ఫోటో ఉంచడం రాజ్యాంగ విరుద్ధం అంటూ పిల్లట. మరి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇందులో ప్రజల ప్రయోజనం ఏంటో నాకు అర్థం కాదు. ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా ప్రదర్శిస్తున్నారని, రాజ్యాంగ పదవుల్లో లేని వారి ఫోటోలు అలా ప్రదర్శించడం రాజ్యాంగ విరుద్ధం అంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. చిత్రపటాల ప్రదర్శనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిర్దిష్ట విధానం తీసుకొచ్చేంత వరకు ప్రభుత్వ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఫోటోలను ఏర్పాటు చేయకుండా ఉన్న వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రైల్వే విశ్రాంతి ఉద్యోగి ఏము కొండలరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మీద ప్రధాన న్యాయమూర్తి జడ్జి ధీరసింగ్ ఠాకూర్ నేతృత్వం ధర్మాసనం బుధవారం విచారణ జరపబోతుంది. నాకు అర్థం కానిది ఏంటంటే, ఒక రైల్వే ఎంప్లాయీకి దీంతో ఏంటి సంబంధం? మాజీ ఎంప్లాయీకి ఇందులో రాజ్యాంగ విరుద్ధమైన చర్య ఉంది. ప్రజల చేత ఎన్నికయ్యి ఉన్నాడు కదా, డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఫోటో పెడితే ఈయనకి బాధ ఏంది?